కలకత్తాతో పాటుగా బెంగాల్ అంతటా జరుగుతున్నటువంటి దాష్టీకాలు 9 జిల్లాల్లో హిందువుల్ని తరిమివేస్తూ వాళ్ళ ఆస్తులు లాక్కుంటున్నటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితులు, ఈవెన్ బీఎస్ఎఫ్ మీద దాడులు జరుగుతున్నటువంటిది, ఇంకా కేంద్ర బలగాల్ని దించమని చెప్పి స్వయంగా కోల్కతా హైకోర్టు చెప్పాల్సి వచ్చింది. అది వచ్చేలోపుగానే అరాచకాలు చేయాలనుకుంటున్నటువంటి వాళ్ళు చేసుకుపోతున్నటువంటి వేళ తాజాగా అక్కడ కొంతమంది మీడియా అడిగారు, మీకు మమతా బెనర్జీని చూసుకునే కదా మీరు ఇట్లాగ వ్యవహారాలు చేస్తున్నారంటే, అబ్బెబ్బే మమతా బెనర్జీని చూసుకునేందుకు మమతా బెనర్జీ మా వలన ఆవిడ అధికారంలోకి వచ్చిందంటున్నారు। এসআজি কাঁধে কাঁধ মিলিয়ে যদি আমাদের দায়িত্ব ঠিক ভাবে না পালন করতে পারে, কথা রাখতে পারে, পরবর্তীতে আমরা কলকাতাকে অচল করে দেখিয়ে দেবো। এই কলকাতাকে অচল করবো। দিদির উচিত হবে এইটাকে নিয়ে গর্জে ওঠা। কেন দিদি আমাদের দয়ায় বেঁচে আছে, আমরা দিদির দয়ায় বেঁচে নেই? কেন দিদি আমাদের দয়ায় বেঁচে আছে, আমরা দিদির দয়ায় বেঁচে নেই? কেন দিদি আমাদের দয়ায় বেঁচে আছে? దీది మెర్సీ మీద మేము బతకట్లేదు, మా దయ దక్షిణ మీద ఆవిడ బతుకుతోందనే స్థితికి వచ్చేసింది అక్కడ పరిస్థితి।